యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బయటకు వచ్చిన మరి బిడ్డలు, అలాగే లోపల ఉన్న బిడ్డలు అందరికీ వందనాలు. దేవుడు ప్రేమించి మనకి ఈరోజు మరి నవంబర్ నెల 1వ తారీఖు, మరి 1వ తారీఖున ప్రభు మనకి ఇచ్చారు. నిజంగా నవంబర్ వస్తుందయ్యా అంటే చలికాలము ఆరంభమైంది. క్రిస్మస్ యొక్క హడావుడి కనబడతా ఉంటుంది. అలాగే మన జీవితాలలో మరొక ఈ సంవత్సరం ఆఖరి దినాలలో దేవుడు మనకిచ్చిన ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మనము చక్కగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి దేవుడిచ్చిన సమయాన్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. దేవునికి స్తోత్ర. కాబట్టి సంఘ బిడ్డలు కుటుంబాలుగా దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి టైం ఇది. దేవుని సన్నిధిలో సిద్ధపడాల్సిన సమయం ఇది. దేవుని కలిగినటువంటి వారుగా ఆయన నామమును గొప్ప చేసే సమయం ఇది. అలాగున్న ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. దేవుడు మన సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనము నుండి మనం చదువుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనము నుండి చదువుకుందాం. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవింపజేసిన సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇంకా కంచును. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం చదువుకున్న వాక్యము ఈ రోజున మన అంశం ఏంటయ్యా అంటే ఆశీర్వాదము కావాలా లేక ఆదాయము కావాలా? ఇంగ్లీష్లో అంటాడు బ్లెస్సింగ్ కావాలా లేక బెనిఫిట్ కావాలా? ఈరోజు మన అంశం. ఆశీర్వాదం ఉంది దేవుని దగ్గర, నీకు కావలసినది బెనిఫిట్ ఉంటుంది చూసావా, బెనిఫిట్. ఆ బెనిఫిట్ కావాలా అంటే ఆదాయం కావాలా? అదే దేవుడు మనల్ని కోరుకోమంటాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో యాకోబుని గురించి మనం చదువుకున్నాం. యాకోబు ఆశీర్వాదము కోసమై ప్రయాసపడుతున్నాడు, ఆశీర్వాదము కోసమై తపన పడుతున్నాడు, ఆశీర్వాదము కోసమై ఎంతగానో పోరాడుతున్నాడు, ఆశీర్వాదము కోసమై తన యొక్క ఇదిగో మరి తండ్రి దగ్గర ఎంతగానో ఇదిగో మరి నిలబడి ఉన్నాడు, అడుగుతున్నాడు. తండ్రి దగ్గర దీవెన పొందుకోవడానికి నిలబడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా ఎలా దీవించాడయ్యా అంటే ఇక్కడ మనం చదువుకున్నాం. అక్కడ 27లో తన దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి తనను ఏం చేశాడట? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని అతని వస్త్రములు వాసన చూచి అతన్ని దీవించాడు. దేవునికి స్తోత్ర. తండ్రి దగ్గర దీవెన ఉంది. తండ్రి అయినా ఇదిగో మరి ఇస్సాకు దగ్గర దీవెన ఉంది. ఆ దీవెన ఇప్పుడు యాకోబు పొందుకుంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా ఎలాంటి దీవెన అయ్యా అంటే అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉంది. ఎంత సువాసన అంటే
చేను సువాసన ఉంటది, ఆ చేను సువాసనగా ఉండాలట అని యాకోబుని తన తండ్రి దీవిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా ఎంతగా చెప్తున్నాడయ్యా అంటే, ఆకాశము మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అతనికి కావలసిన దీవెన, అతని జీవితానికి కావలసిన దీవెన, తన కుటుంబానికి కావలసిన దీవెన ఆ తండ్రి దగ్గర పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున నీ ప్రయాసం ఏంటో, నీ కష్టం ఏమిటో, నీ ప్రార్థన ఏమిటో, నీ దేవుని సన్నిధిలో ఎలాగని పోరాడుతున్నావో అదిగో బ్లెస్సింగ్ అయి ఉండాలి, ఆశీర్వాదమై ఉండాలి. కానీ అది బెనిఫిట్ అయి ఉండకూడదు. బెనిఫిట్ అంటే ఆదాయము కలిగినటువంటి రీతిలో ఉండకూడదు. చాలా మంది ఆదాయమును చూస్తున్నారే కానీ ఆశీర్వాదాన్ని చూడలా. ఆదాయము ఎలాగుంటుందో అనుకుంటున్నా, ఈ రోజు సరిపోద్ది, ఈ నెలకు సరిపోద్ది, ఈ కుటుంబానికి సరిపోద్ది, ఈ పిల్లలకు సరిపోద్ది అనుకుంటున్నారే కానీ అది తండ్రి దగ్గర ఉన్న దీవెన మన కుటుంబాలలో కావాలి. దేవునికి స్తోత్ర. యాకోబు ఎంతగా అంటే ఎంతగా తండ్రి దగ్గర ఉండి అడుగుతున్నాడు, నానా నన్ను దీవించు, నానా నన్ను దీవించు అని అంటే అలాగున్న ముద్దు పెట్టుకొని వాసన చూచి వస్త్రాలు అతన్ని దీవించి అక్కడ దీవెన పొందుకున్న విధానం కనబడతా ఉంది. కాబట్టి ఇది నాన్న దేవుని బిడ్డలారా, ఆశీర్వాదములు ఉన్న దేవుని దగ్గర నీవు అడిగి నువ్వు పొందుకోవా. నీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. నీ కుటుంబానికి కావాల్సింది, ఈ పిల్లలకు కావాల్సింది, నీకు కావాల్సింది ఈ పరలోకపు తండ్రికి తెలుసు. ఎంతగానో ప్రయాసపడుతుంటావో, ఎంతగా నువ్వు కష్టపడతా ఉన్నావో, ఎంతగా దేవుని పాదాలు పట్టుకుంటున్నావో, ఎంతగా దేవుని యొక్క ఇదిగో నువ్వు దీనుడే ఉన్నావు, ఎంతగా దేవుని దగ్గర నీవు తగ్గించుకొని ఉన్నావో అంతగా దేవుడు దీవించి పెడతాడు. దేవుడు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ అలాగా కనబడతా ఉంది ఇక్కడ ఆశీర్వాదాన్ని. అందుకోసమే అక్కడ మాట్లాడుతా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. యాకోబు తన అదిగో కుటుంబమునకు 12 గోత్రాలకు దీవెన తీసుకెళ్ళినటువంటి వాడు. ఎంతగానో దీవెన పొందుకున్నాడు, ఎంతగానో దీవెన తీసుకొని వెళ్ళాడు. అది ఎలా సాధ్యమో అతని ప్రార్థన ద్వారానే, దేవుని సన్నిధిలో పోరాటం ద్వారానే, అతని తండ్రి దగ్గర చూసుకున్న ఆశీర్వచనాల ద్వారానే అతను తన జీవితంలో గొప్ప ఆశీర్వాదములు పొందాడు. దేవునికి స్తోత్ర. కనబడింది బ్లెస్సింగ్స్, కనబడేదేమో బెనిఫిట్. అవి కనబడతాయి కానీ కనబడని ఏమో అది నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాలలో అది ఖచ్చితంగా వస్తాయి దీవెనలు. దేవునికి స్తోత్ర. ఇలాగన మనం చూస్తున్నాము ఆశీర్వాదం అనే ఆ యొక్క మాటను మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే మనం చూస్తున్నాము యాకోబులో ఇదిగో మరి దేవుడు ఏం చేస్తాడంటే, అదిగో యాకోబు దేవుడు ఆశీర్వదించిన వారిలో ఒకరిగా కనబడుతున్నాడు. ఒక ప్రత్యేకత యాకోబులో ఉంది. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, యాకోబుని దేవుడు దీవించాడు, యాకోబుని దేవుడు తన పిల్లలను ఉన్నతమైనటువంటి రీతిలో ఆశీర్వాదించాడు దేవుడు. దేవునికి స్తోత్ర. మనము దేవుని సన్నిధిలో నుండి మన పిల్లలకు తీసుకెళ్లాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఉన్నాయి. నువ్వు ఎంతగా నువ్వు అడుగుతావో, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ మరొక మాట మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మరి ఆది కాండములోని 17వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నిన్న అత్యధికముగా అభివృద్ధిని పొందించదనని
అతనితో చెప్పాను. దేవునికి స్తోత్ర. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాము తన ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాడు. ఏమి అన్ని కూడా వదిలిపెట్టమన్నాడు. ఇంట్లో నుండి దేవుని మాట తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత 12వ అధ్యాయంలో దేవుని వాగ్దానం ఉంది. 13వ అధ్యాయంలో దేవుని ఆశీర్వాదం వచ్చింది. 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో అతడు గొప్పవాడయ్యాడు. ఇక్కడ 17వ అధ్యాయంకి వచ్చేసరికి 99 ఏళ్ల వాడయ్యాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నా సన్నిధులను నిందారహితుడిగా ఉండు. ఏ నిందైనా, ఏ విధమైన పాపమైనా, ఏ లోపమైన లేనివాడిగా నువ్వు నడుచుకుంటా ఉండు. ఎంత జాగ్రత్తగా నువ్వు సన్నిధిలో నడుచుకుంటావో అంతగా నీతో నేను నిబంధన చేస్తున్నా. నేను నిన్ను అత్యధికముగా దీవిస్తా, అత్యధికముగా ఆశీర్వదిస్తా, నీకు కావలసిన ఫలమిస్తా, నేను గొప్పవాడిగా చేస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, ఏ కొరత నీకు రానివ్వనని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్ర. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఇక్కడ అబ్రహాము ఆశీర్వాదమును పొందాడు. అబ్రహాము ఆశీర్వాదం. నిజంగా అబ్రహాము ఎంతయ్యా అంటే అదుగో గొప్పవారిగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప జనాంగము, ఇసుక రేణువుల వలె అంటాడు దేవుడు, ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు. ఇలాంటి వాగ్దానాలు ఎవరికి వచ్చినాయి అంటే అబ్రహాముకి. ఎందుకో తెలుసా? అతని యొక్క నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకున్న దానిలో, దేవుని యందు భయభక్తులు కలిగిన దానిలో, అతడు జాగ్రత్తగా ఉన్న దానిలో దేవుడే ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున ఏమైతే నడుచుకుంటా ఉన్నావో సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, కుటుంబపరమైనటువంటి వాగ్దానం ఇంకా నెరవేర్చలేదని అలాంటి లోపల నీకు వేదన ఉండొచ్చు. కానీ సమయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. ఆ ఫలములు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆయన నిన్ను దాటి వెళ్ళే దేవుడు కానే కాదు. నిశ్చయముగా అబ్రహాముని దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు, గొప్పవానిగా చేశాడు. అబ్రహాములో అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము ఇంకొక పేరు దేవునికి స్నేహితుడని పేరు. దేవునికి స్తోత్ర. ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు, ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నాడు, ఒక యథార్థమైన స్నేహితుడిగా ఉన్నాడు, దేవునిలో నడుచుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. అందుకోసమే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మనం లేకుండా కాదు, నువ్వు ఉండగానే చూస్తావు, ఆ ఫలములు చూస్తావు, ఆ దీవెన ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇక్కడ రెండవది కనబడతా ఉంది. మూడవది చూస్తే ఇక్కడ అంటాడు కదా, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 17వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యమును పొందెను. దేవునికి స్తోత్ర. ఎంత గొప్ప మాట చూసావా? ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది కన్యకులు ఉన్నారు, వారందరిలో కూడా ఒక ప్రత్యేకత ఎస్తేరులో కనబడింది. దేవునికి స్తోత్ర. ఎస్తేరు అనే మాటకి అర్థం ఏంటంటే నక్షత్రము అని అర్థం. ప్రకాశించే జీవితం ఆమెది. ఎక్కడున్నా కానీ, ఏ పరిస్థితులైనా కానీ, అదో ఆమె ప్రకాశవంతమైన జీవితం. తమ క్రియలు, తన ప్రార్థన, తన ఆత్మీయ జీవితము ప్రకాశవంతమైన జీవితం. తండ్రి అయితే లేడు కానీ, తల్లి అయితే లేదు కానీ, అయినా కానీ ఆమె తిన తండ్రి అయినా అదిగో బాబాయి ఆమెను పెంచితే ఆమె ఎలాంటి దయ కలిగి ఉందో తెలుసా? అదిగో అక్కడ రాసు యొక్క దయాదాక్షణ్యాన్ని
పొందింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఎంతో మంది స్త్రీలు ఉండొచ్చు, ఎంతో మంది కన్యకులు ఉండొచ్చు, ఎంతో మంది కుటుంబాలు ఉండొచ్చు, ఎంతో మంది బిడ్డలు ఉండొచ్చు, ఎంతో పరిస్థితులు ఉండొచ్చు. నీలో ప్రత్యేకతను చూడగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆమె చక్కనిది, ఆమె చాలా అదిగో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నది, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఆమె ఇదిగో మరి వస్తీకి బదులుగా ఆమె ఇదిగో మరి ఎస్తేరు రాణిగా అదిగో కోటలోకి తేబడింది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము పొందుకున్న వారిలో ఎస్తేరు కనబడుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆలస్యమైందని అన్నాడు అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు ఆ సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు, నీ బిడ్డల జీవితాలలో కార్యం చేస్తాడు. అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన నామము భూమి మీద ఘనమైనది. దేవుడికి స్తోత్రం. ఆ నామాన్ని నీకు ఇచ్చాడు, ఆ నామాన్ని నాకు ఇచ్చాడు. ఆ నామములో ప్రార్థిస్తే, ఆయన నామములో స్తుతిస్తే, ఆయన నామములో ఘనపరిస్తే, ఆయన నామములో దేవుని సన్నిధిస్తే ఉన్నతమైన కార్యాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. లాస్ట్ 2 days బ్యాక్ ఒక ఎదుగో మరి ఇండియా క్రికెట్ లో అదిగో మరి క్రికెట్ లో లేడీ జట్టు ఉంది. అది కూడా మరి ఇండియా ఆస్ట్రేలియా జట్లో వాస్తవానికి ఆస్ట్రేలియా గెలిచిద్ది అనుకున్నాడు. కానీ అక్కడ జెమిమా అనబడినటువంటి ఒక ఆమె ఢిల్లీ సంబంధించినటువంటి ఆమె అదిగో మరి విన్నింగ్ అవ్వడానికి ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇండియా గెలవడానికి, ఫైనల్లో వెళ్ళడానికి, ఇదిగో మరి ఆ యొక్క ప్రపంచ కప్పు మరి దాన్ని అందుకోవడానికి, ఈ యొక్క టీముని తీసుకెళ్ళడానికి ఒకే ఒక లక్ష్యాన్ని కలిగింది జెమిమా అనబడినటువంటి ఆమె. ఎంత లక్ష్యాన్ని ఛేదించిందో ఆఖరి వరకు అదిగో పోరాడి అదిగో ఇండియాని గెలుపొందిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జీసస్ అంది. ఎవరికట? దేవునికే నేను కృతజ్ఞతలు అంది. ప్రపంచం అంతా చూస్తుంది, ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నారు, వాటితో పాటు ఇండియా దేశం కూడా చూస్తుంది. అన్ని దేశాలు చూస్తున్నప్పుడు చెప్పింది ఫస్ట్ థ్యాంక్ గాడ్ అంది, థ్యాంక్ యూ జీసస్ అంది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ విన్ అవ్వడానికి కారణము నా యేసయ్యే. దేవునికి స్తోత్రం. ఈ యొక్క జట్టు విన్ అవ్వడానికి కారణము ఇదిగో యేసయ్యే. ఆయన నాకు సహాయం చేశాడు, ఆయన నన్ను నడిపించాడు. ఆ తర్వాత నా తల్లిదండ్రులు, ఆ తర్వాత కోచి, ఆ తర్వాత మిగతా వాళ్ళు చెప్పింది. అలాగే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేనండి. ఈ రోజున ట్రోలింగ్ లో ఫస్ట్ లైన్ లో ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉంది జెమిమా. ఎలా కలిసాను అంటే అది చెప్పింది జీసస్ జీసస్ జీసస్. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎస్తేరు కూడా అంటుంది ఎలాగునా ఇదిగో ఈ యొక్క కోటలోకి తేబడ్డావయ్యా అంటే నా దేవుడే. ఆయనే నన్ను ఆ కోటలోకి తీసుకొచ్చాడు, ఒక రాణిగా పెట్టాడు, ఆయన ఒక రాజ్యములో నాకు ఒక స్థానం ఇచ్చాడు. అది ఎన్నడూ కూడా మర్చిపోలేదు ఆమె. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించటంలో 3వ ఎస్తేరు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం. ఈ రోజున నీవు మనం కూడా ఆశీర్వాదాన్ని చూడాలి. ఇక్కడ మనం చదువుకుంటే బెనిఫిట్ ఉంది. బెనిఫిట్ అంటే ఇక్కడ మనకి కనబడేవి కొన్ని ఉన్నాయి, కనపడేవి బెనిఫిట్. అది ఏంటయ్యా అంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందామా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు, ఇక్కడ సేవకుడైన గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు
నా యజమానుడికి మనసు లేకపోయెను, కానీ యెహోవా జీవముతోడు ఆ ఆ అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకు హాలండి. దేవునికి స్తోత్ర. గెహాజీ కనబడుతున్నాడు, బెనిఫిట్ కోసం పరిగెత్తాడు, ఆశీర్వాదం కోసం కాదు మనం పరిగెత్తుతుంది. బెనిఫిట్. ఏ బెనిఫిట్ అయ్యా అంటే నయమాన్ దగ్గర ధనం ఉంది, నయమాన్ దగ్గర వెండి బంగారం ఉంది, నయమాన్ దగ్గర దుస్తులు ఉన్నాయి, నయమాన్ దగ్గర కనబడేటువంటి కొంత ఆస్తి కనబడుతుంది. దానికోసమే ప్రయాసపడుతున్నారు. ఈ రోజున చాలా మంది కనబడే వాటి కోసం పరిగెత్తుతున్నారు. ఇల్లుంటే, పొలం ఉంటే, గేదెలుంటే, లేకపోతే ఉద్యోగం ఉంటే అనుకుంటున్నారు. వీటికన్నా ప్రాముఖ్యమైనది బ్లెస్సింగ్. దేవునికి స్తోత్ర. బ్లెస్సింగ్ అనేది ఎలా ఉంటది అంటే 5 రొట్టెలు 2 చేపలే 5,000 మంది తిన్నారు. దేవునికి స్తోత్ర. ఇంకా 12 గంపలు మిగిలింది, ఇంకా మిగిలే ఆశీర్వాదం కనబడింది. బెనిఫిట్ ఏంటయ్యా అంటే ఒక్కడే తన కుటుంబానికే వస్తుంది, తన కుటుంబానికే తీసుకొచ్చుకుందామని అదిగో నయమాను అదిగో తీసుకొచ్చిన ఇదిగో ప్రభు ఆ యొక్క తీసుకొచ్చిన ధనము కోసం పరిగెత్తుతున్నాడు, ఆదాయం కోసం పరిగెత్తుతున్నాడు. ఇదిగో నా యజమానుడు ఉన్నాడు చూసావా, దైవజనుడు ఉన్నాడు చూసావా, ఎలీషా దైవజనుడు ఉన్నాడు చూసావా, అతడు ఆశించలేదు ఇది, నేనన్నా తీసుకొచ్చుకుంటానని పరిగెత్తుతున్నాడు. నాకన్నా పనికొట్టదు అనుకున్నాడు, నా భార్య కన్నా పనికొట్టదు అనుకున్నాడు, నా పిల్లల కన్నా పనికొట్టదు అనుకున్నాడు. పరిగెత్తుకుంటా ఆ రథం వెంట పరిగెత్తుకుంటా వెళుతూ ఆ యొక్క రథము నాపమన్నాడు, ఆపేశాడు. అయ్యా ఇప్పుడే చుట్టాలు వచ్చారయ్యా అని చెప్పాడు. అంతా అబద్ధమే. ఇప్పుడు అది మళ్ళీ కావాలన్నాడు. అయ్యా ఇత్తానికి వచ్చానయ్యా అన్నాడు. కనుక దైవజనుడు అలాగనే ఆయన దైవజనుడు కాదైనా ఇక్కడ తనంతట తానే బెనిఫిట్ కోసం వెళ్తున్నాడు. అందుకోసం తీసుకున్నాడు, ఆ డబ్బు తీసుకున్నాడు, ఆ వస్తువులు తీసుకున్నాడు. తనకి దైవజనుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంట. అదిగో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యకి చెప్పాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. బయటకు వచ్చేసి మళ్ళా దైవజనుడు దగ్గర నిలబడ్డాడు. బెనిఫిట్ కోసం పరిగెత్తుతున్నా. మనుషుడు కూడా అంతే. ఈ రోజున మనుషుడు కూడా ఇదిగో ఇది ఆహారం కుంటే చాలనుకున్నాడు, వస్త్రాలు కుంటే చాలనుకున్నాడు, తిండికుంటే చాలనుకుంటున్నాడు, నివాసం ఉంటే చాలనుకున్నాడు. అలా కాదు, అలాగ లాజరు అనుకోలేదు. దేవునికి స్తోత్ర. బెనిఫిట్ చూసుకోలే లాజరు. అతడు బ్లెస్సింగ్ చూసుకున్నాడు. అతడు శరీరము అదిగో ఎంతగా మరి కురుపులతో ఉన్నాడు, ఎంతగా నలిగిపోయి ఉన్నాడు, వాసన కొడతా ఉన్నాడు. అతని యొక్క మరి కురుపులు కుక్కలు వచ్చి నాకినా ఏనాడు కూడా నొచ్చుకునేవాడు. ఇల్లు లేదని, తనకు ఆదాయం లేదని, ఏమో బ్యాంక్ బ్యాలెన్స్ లేదని, వెనకాల స్థితిగతులు లేవని భయపడలా. దేవునికి స్తోత్ర. అతడు తన జీవిత కాలం అంతా దేవునిలో అతడు నమ్మకముగా ఉన్నవాడు, దేవుని స్తుతించిన వాడు. ఆహారం ఉన్నా లేకున్నా, వస్త్రములు ఉన్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, ఎదుగో నివాసం ఉన్నా లేకున్నా, ఎదుగో స్థితి ఉన్నా లేకున్నా, పరిస్థితులు బాగున్నా లేకున్నా దేవుని కోసమే ఉన్నవాడు. దేవునికి స్తోత్ర. గెహాజీ అలా కాదు, బెనిఫిట్ కోసం పరిగెత్తుతున్నా. ఈ రోజున ఎలాగ నువ్వు బెనిఫిట్ కోసం పరిగెత్తుతున్నావు, దాని యొక్క మరి చివరి యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే నయమాను విడిచిన కుష్ఠ రోగము గెహాజీ పొందుకున్నాడు. తన దేవుని సన్నిధిలో ఉండాల్సి, దేవుని సన్నిధిలో నడవాల్సి, దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన, దేవుని సన్నిధిలో ప్రవక్తగా ఉండాల్సిన, దేవుని సన్నిధిలో ఒక స్థానంలో ఉండాల్సిన, దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా ఉండాల్సిన, దేవుని సన్నిధిలో ఒక నాయకుడుగా ఉండాల్సిన, దేవుని సన్నిధిలో ఒక ఇదిగో మరి పెద్దగా ఉండాల్సిన ఆధిక్యతను మొత్తం పోగొట్టుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే బెనిఫిట్ కావాలి. ఏం కావాలంటే ఆయనకి బెనిఫిట్ కావాలి. దానివల్ల దేవుని సన్నిధి దూరం అయిపోయాడు గెహాజీ. అందుకోసం బ్లెస్సింగ్ కాదు, బెనిఫిట్ తీసుకున్నాడు. రెండో వ్యక్తిని మనం చదువుకుందామా? ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, ఆదికాండము 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. అయిపోయింది ఇక.
కావున మీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు ఇక నేల ఇక సారము నీకు ఇవ్వదు. కనుక ఎవరంటేనా యేసబ్బా కయ్యూను. దేవునికి స్తోత్ర. ఇక్కడ మొదటి ఆదామునకు మొదటి వాడైనా కయ్యూను, రెండో వాడు ఏబేలు. తమ్ముడు ఇద్దరు అన్నదమ్ములే, కయ్యూను ఏబేలు. ఈ కయ్యూను ఏం చేశాడయ్యా అంటే తమ్ముడిని పట్టుకొని పొలములు ఎవరు లేకుండా చూసి పెద్ద రాయి తీసుకొని తన నెత్తి మీద వేసి అలాగనేసి కొట్టి చంపేశాడు. ఎందుకు చంపేశాడు అంటే కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించాడట. ఏబేలు అర్పణ ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడట. కయ్యూను అర్పణ అది ఒకళ్ళు ఆయన ఇష్టపడ్డాడట, ఒకళ్ళు ఇష్టపడలేదంట. అది అందువల్ల ఆయనకి ఏమనిపించిందంటే కోపం చేసింది. ఈడే లేకపోతే నాదే అయింది కదా, ఈడే లేకపోతే మొత్తం నాదే అయింది కదా అని బెనిఫిట్ తీసుకున్నాడు. తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు యొక్క రక్తము నేల మీద పడి మొరపెట్టిందట. ఏమని? ప్రభువా, దేవా, నన్ను అన్యాయంగా చంపేశాడు, మా అన్నయ్య చంపేశాడు, మా అన్నతో నువ్వు మాట్లాడవా, ఆయన తీర్పు తీర్చువా అని నేల నుండి రక్తం మొరపెట్టింది. జడ్జిమెంట్ చేయమంది. ఏబేలు రక్తం జడ్జిమెంట్ చేయమంది. ఇక్కడ ఒక పాయింట్. యేసయ్య అదిగో సిలువకు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్న యేసయ్య ఆయన రక్తం అంతా దారిపోస్తూ ఆయన కొరడా దెబ్బలు తింటూ ఆయన మొదటి మాట ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు. అంటే యేసయ్య రక్తమేమో క్షమించమంది, ఏబేలు రక్తమేమో జడ్జిమెంట్ చేయమంటుంది. అది తీర్పు తీర్చు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఏంట కయ్యూనికి కలిగిందయ్యా అంటే అతడు సేద్యం చేస్తాడే కానీ సారం రాదు, అతడు ఉంటాడే కానీ నెమ్మది ఉండదు, అతడు తిరుగుతాడే కానీ ఒక స్థలంలో ఉండడు, అతడు దేశ దిమ్మరైపోతాడు, ఒక శాతం ఉండడు. ఒకవేళ ఎవరన్నా పట్టుకొని చంపారనుకో 7 అంతలకి అతనికి వస్తుందంట శిక్ష. అతనికి ఒక వాటేసాడంట. కయ్యూను బెనిఫిట్ చూసుకున్నాడే కానీ బ్లెస్సింగ్ చూసుకోవాలా. ఇలాగ మనం చూస్తే 2 రకాలు మనం చూస్తాం. ఒకటి ఆశీర్వాదం పొందిన వ్యక్తి యాకోబు కనబడుతున్నాడు. ఆశీర్వాదం పొందిన వ్యక్తి అబ్రహాము కనబడతా ఉన్నాడు. యాకోబు పొందిన వ్యక్తి ఇదిగో ఎస్తేరు కనబడతా ఉన్నాడు. ఇక్కడ ఇదిగో ఆదాయం పొందిన వ్యక్తి ఇదిగో ఇక్కడ గెహాజీ కనబడుతున్నాడు. రెండో వ్యక్తి ఇక్కడ కయ్యూను కనబడుతున్నాడు. కాబట్టి ఇలాగున 7 ఆశీర్వాదం పొందితే 7 బెనిఫిట్ చూసుకున్నాను. మనం కూడా అదిగో ఒక షాపులో కూడా ఏమంటారయ్యా అంటే మనకి 1 కొంటే 1 ఇస్తారు, దానికి బెనిఫిట్. 1 కొంటే 1. దేని మీదకి వెళ్తారు అందరూ? ఆడవాళ్ళందరూ వెళ్ళేది దేనికి? 1 కొంటే 1 ఉంది కదా, 2 వస్తాయి అని దానికి వెళ్తారు. అది తెలుసు, అతనికి తెలుసు ఎక్కడ వీళ్ళనే దోల్తా కొట్టయ్యాలో. ఆ డబ్బులంతా ఒకసారి పెడతాడు. ఆయన తక్కువడా లేకపోతే ఏమన్నా అతను తెలు తక్కువడా? ఈ మధ్య కాలంలో ఒక ట్రోలింగ్ వచ్చింది. ఎవరికి డబ్బులు ఊరికనే ఎవరైనా లలిత ఆయన కూడా పట్టుకొని అసలు బంగారం ఎక్కడది, బంగారం పిచ్చి బంగారం తెస్తున్నాం, అసలుకే ఒరిజినల్గా ఉన్న క్యారెట్ అది ఇది 24 క్యారెట్ కలిగినటువంటి ఆ యొక్క బంగారం కాదు, ఇది నకిలీది నువ్వు తెస్తున్నావు అని పట్టుకుంటే కొన్ని నిజాలు బయటికి వచ్చినాయి. అది యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అంటే బెనిఫిట్
ఊరికి అన్నాడు, జనాన్ని మబ్బు పెట్టాడు, నీకు డబ్బులే ఊరికినే. ఎవరు కొత్త అండి ఇవ్వాలా? ఎవరు కొత్త? శ్రావణి నీకు అన్న అత్తయా? చెప్పు అత్తాన్ని మేము కూడా వస్తాం, అది మీ తాత నేను వస్తాం. ఎవరికి? ఊరికినే రా. బెనిఫిట్ కోసం వెళ్ళొద్దు. మనం చేసే పరిచర్య, మనం వచ్చే ప్రార్థన, ఉపవాసం ఉండేది బెనిఫిట్ వస్తుందని. చాలా మంది ఉపవాసం ఉండేది బెనిఫిట్ కాదు, బ్లెస్సింగ్ తీసుకో. అది శాశ్వతంగా నిలబడింది. అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.